రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కవిత కూడా ముఖ్యమంత్రి అవ్వడం కోసం బయటకు వస్తుందనేది బయట ప్రచారం. రేవంత్ రెడ్డి గారు అయినరా ఇంకోరు అయినరా అన్నది నాకు అనవసరం. నా పరిస్థితి, నేను ఏదైతే పార్టీలో 20 సంవత్సరాల నుంచి పనిచేసినో నన్ను సస్పెండ్ చేసిండ్రు. చేసిన తర్వాత నాకున్న ఆప్షన్ ఏంటి? నేను పొలిటికల్గా ఉండాలనుకుంటున్నా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏమీ పని చేయలేదు, చేయదు కూడా. రాష్ట్రం ఇచ్చినప్పుడు పొలిటికల్గా తప్పితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తలేరు, అంతకుముందు కూడా ఏం చేయలేదు. జాతీయ పార్టీల వల్ల ఏం కాదు. భారతీయ జనతా పార్టీ గుండు సున్న తప్ప మనకి ఏమి ఇయ్యలేదు, ఇక ముందు కూడా ఇయ్యరు. అట్లాంటప్పుడు పొలిటికల్గా సర్వైవ్ అవ్వాలి ఈ రాష్ట్రంలో అనుకునే వ్యక్తులకు బీఆర్ఎస్ మిమ్మల్ని బయటికి పంపింది, కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయట్లేదు, బీజేపీ ఏం చేయట్లేదు. నాకున్న ఎనర్జీకి నాకున్న ఆల్టర్నేట్ ఏంటి? నేను ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటున్నాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక మహిళ ముఖ్యమంత్రి అవ్వాలని ఆస్పిరేషన్ పెట్టుకుంటే తప్పేంటి? నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి, నాకున్నటువంటి వరల్డ్ ఎక్స్పోజర్కి, నాకున్నటువంటి లిమిటెడ్ అనుభవానికి, అన్నిటికన్నా ఎక్కువ నాకున్నటువంటి చాలా బలమైన ఆకాంక్ష తెలంగాణ ప్రజలకు ఏదో చేయాలని, ఇవన్నీ కూడి ఒక వేదిక వస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా. ఆ విశ్వాసంతో ముందడుగేస్తున్నాను.